యాలల మండలానికి అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా యాలల్ మండలం కమాల్పూర్ తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పర్యటించారు. ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం 5 లక్షలతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన, 20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం మరియు 8 లక్షలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాగాపూర్లో విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో కేవలం కుటుంబ సభ్యులే బాగుపడ్డారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఎవరు బాగుపడలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 50,000కు పైగా ఉద్యోగాలను కల్పించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో విద్యా వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ణం పురుషోత్తం రావు, సిద్రాల శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, బాల్రెడ్డి, యాలల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా క్షేత్ర స్థాయిలో ఎలా పరిశీలన చేయడం జరిగింది. వాళ్ళు ఒకసారి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అసెంబ్లీలో కూడా డిస్కషన్ చేసి ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే రైతు భరోసా ఇస్తే బాగుంటుందో చెప్పి ఎంబడే వాళ్ళకు కూడా రైతు భరోసా కూడా మీకు అందరికీ అతి త్వరలోనే ఎకరాకు 7,500 ఇస్తామని చెప్పినాం. అదందరూ కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా అతి త్వరలోనే రైతు భరోసా కూడా ఇస్తా ఉన్నాం. అదే కాదు ఈరోజు సోదరుల మీకు ఆ రోజు చెప్పినాం, సన్న ఉట్లకు మీకు అందరూ కూడా 500 బోనస్ ఇస్తామని చెప్పినాం. ఈ రోజు గ్రామ సర్పంచ్ల దగ్గర వదిలేరు, వాళ్ళకి అప్పులు పెట్టిండ్రు. ఈ రోజు కాంట్రాక్టర్లను వదిలేరు, వాళ్ళకి అప్పులు పెట్టిండ్రు. ఈ రోజు ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇవ్వలేరు, వాళ్ళకి అప్పులు పెట్టిండ్రు. ఇవన్నీ పెట్టుకోగా అంతా అన్ని అప్పులు చేసి ఇంకా 8 లక్షల కోట్లు బ్యాంకులలో కూడా అప్పులు తీసుకొచ్చి అప్పులు తెలంగాణలో చేస్తే ఇప్పటికీ ఈ 10 నెలల కాలంలోనే వాళ్ళు చేసినటువంటి అప్పులకే మిత్తులే ఇప్పుడు ఇంట్రెస్టులు మిత్తులే 60,000 కోట్లు కట్టడం జరిగింది. అయినా కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైనా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, పింఛన్ ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, తెల్ల రేషన్ కార్డు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, పోడు భూములు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ బీద పడుగు బలైన వర్గాలు ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పడం జరిగింది. అందరూ కూడా వస్తాయని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తాం. అదే కాకుండా మీరు చెప్పినాం ఆ రోజు ఈ రోజు రుణమాఫీ గతంలో చూసినాం. మనం వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చే సంవత్సర కాలం అయింది. గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించారు. వాళ్ళు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు, కానీ ఎక్కడ కూడా రుణమాఫీ చేసినటువంటి దాఖలు చేయలేదు. 10 సంవత్సరాలున్నా వాళ్ళు 10 కోట్లు 10,000 కోట్లు కూడా వాళ్ళు చేసినటువంటి పాపాన పోలేరు. అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలు అధికారం చేసి ఎంత అప్పుల కుప్పలాగా చేసి దాదాపు ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పచెప్తే ఈ రోజు 8 లక్షల కోట్లు ఈ రోజు అప్పులు చేసి మనకు అప్పచెప్పడం జరిగింది. ఒక పక్కిరి సిప్పర్ మాత్రం ఇచ్చింది కానీ వాళ్ళకి రూపాయి కూడా ఎక్కడియాలి. మన ఊర్లలో చెప్తాం ఒక సామెత, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చింది, ఇప్పుడు కూడా ఇప్పటికే 4 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసుకున్నాం. 200 కరెంటు యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తా ఉన్నాం, కరెంటు 500కు సిలిండర్ ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఇవన్నీ మా సోదరి మనకు తెలంగాణలో ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేపిస్తా ఉన్నాం. మిగతా ఇంకా 2-3 ఉన్నాయి, ఖచ్చితంగా పింఛన్లు ఉన్నాయి. మా మహిళా సోదరి మనకు 2,500 రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొద్దిగా ఆర్థిక వ్యవస్థ మంచిగా అయిన తర్వాత ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకొని మీకు అందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు లేని వారికి అందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. మీకు ఇల్లు లేని వారికి అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తాండూరు నియోజకవర్గానికి ఇప్పటికే 3,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. బీసీలకు మైనార్టీలకు 5 లక్షల రూపాయలు ఒక ఇందిరమ్మ ఇల్లు, ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఒక ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే మన నియోజకవర్గానికి 3,500 ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇందిరమ్మ కమిటీలు కూడా వేయడం జరిగింది. కమిటీల ద్వారా అప్లికేషన్లు తీసుకొని ఎవరైతే ఈ గ్రామంలో బాగాయపల్లి గ్రామంలో ఇల్లు లేని వారు ఉన్నారో వారికి అందరూ కూడా ఒరిజినల్ గా ఇల్లు లేకుంటే ఎంబడే ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా మేము తీసుకొని ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకొని ఇస్తామని చెప్తా ఉన్నాం. ఇది ఒకటే కాదు, ఎలా రైతు భరోసా ఉన్నది. రైతు భరోసా కూడా తొందరగానే ఈ రోజు రేపు జరగబోయే అసెంబ్లీలే అది ఎంత గతంలో చూసినాం. 100 ఎకరాలకి ఇచ్చిండు, 200 ఎకరాలకి ఇచ్చిండు. ఎన్ని ఎకరాలకి ఇవ్వాలని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది. మంత్రివర్గ కమిటీ వేయడం